హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సేమియా దోశలు అండి. చాలా కమ్మగా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మన ఇంట్లో దోశపిండి లేనప్పుడు ఇలాగా సేమియాలతో దోశలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్లోకి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చెప్తానండి. పల్లి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ సేమియా దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 1 కప్పు దాకా సేమియా వేసుకోవాలి. కొంచెం 1 నిమిషం పాటు సేమియాని అలా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు సేమియాకి 1/2 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసేసుకొని సేమియా రవ్వ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేసుకోండి. ఇవి చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు సేమియాకి 1/2 కప్పు దాకా పెరుగు వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీకి పెట్టుకోవాలన్నమాట. చూడండి, పిండి ఇంకొంచెం థిక్గా ఉంది కదా, ఇలా ఉండకూడదు కదా, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడే మొత్తం వేయాల్సిన పని లేదు. ఇప్పుడు జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా వాటర్ వేసుకోండి, ఇలా సోక్ చేసేసుకోండి ఒక 15 మినిట్స్ పాటు. ఈ లోపల చట్నీ చేసుకుందామండి. ప్యాన్లో 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 కప్పు దాకా పల్లీలు వేసేసుకొని పల్లీలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. చట్నీకి పల్లీలు కలర్ మారాలండి, వేగకపోతే చట్నీ టేస్ట్ ఉండదు. సో పల్లీలు వేగాలన్నమాట బాగా. ఇవి ఇలా కొంచెం కలర్ మారిపోయాక ఒక 6 నుంచి 7 దాకా పచ్చిమిర్చి వేసుకోండి. మన కారానికి తగినట్టు వేసేసుకొని పల్లీల్ని కొంచెం కలర్ మారేంత వరకు వేయించేసుకోండి. ఇవి ఇలా కొంచెం వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక 3 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ దాకా షుగర్ వేసేసుకొని దీన్ని ఇలా మెత్తగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి. వాటర్ కలుపుకోండి. తర్వాత తాలింపు పెట్టుకుందామండి. పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ. అంతేనండి, తాలింపు పెట్టేసుకొని ఇలా బాగా కలుపుకోండి. అంతే, టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దామండి. చూడండి, ఇందాకడికి ఇప్పటికి బ్యాటర్ అనేది కొంచెం థిక్ అవ్వింది కదా. ఇప్పుడు మనం వాటర్ అనేది కొంచెం వేసుకుంటూ మన బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దోశ పిండికి బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక దోశ ప్యానం పెట్టేసుకొని కొద్దిగా వాటర్ని అలా స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో అలా తుడిసేసుకున్నాక ఒక గరిటె చొప్పున ఇలా దోశలు వేసుకోండి. ఆయిల్ వేయొద్దండి. ఇలా వేసుకున్నాక దోశలు అప్పుడు ఈ పైన కొద్దిగా ఇలాగ ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. మామూలుగా సేమియా వేసుకున్నాము, దోశలు రావేమో అనుకుంటారండి. అలాంటి టెన్షన్ ఏమొద్దు, ఈజీగానే వచ్చేస్తాయి దోశలు. మనం ఆనియన్ వేసాం కాబట్టి ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఆనియన్ వేయకపోతే కనుక దోశను ఒకసారి ఫ్లిప్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే, టేస్టీ సేమియా దోశ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.